ఓంకారపంజరసుకీం ఉపనిషదుద్యానకేలికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శ్రీమాత్రే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వభారత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగను శుభకృతు అంటారు. అంటే శుభములను కలిగించేటువంటిది శుభకృతు అని. గడచినటువంటి 5 సంవత్సరాలలో మనం కొన్ని రకములైనటువంటి కష్టాలను నష్టాలను భరించాం. ఆర్థికంగా హార్దికంగా కూడా చాలా కష్ట నష్టాలను భరించడం అనేటువంటిది జరిగింది. వాటన్నిటి నుండి కూడా బయటపడి మనం శుభం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు ఉంటుంది. ఆ పేరుని సార్థకం చేసేటువంటి దిశగా వెళ్ళేటువంటిది ఈ శుభకృతునామ సంవత్సరం. అందరికీ కూడా శుభాన్ని కలుగ చేయాలని అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సరం మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మనకి రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, అలాగే కందాయ ఫలములు అనేటువంటివి ఉన్నాయి. వాటి యొక్క ప్రాధాన్యం ఏంటి అనేటువంటి విషయంలో, అంటే సాధారణంగా మనం ఏం కోరుకుంటామంటే నిరంతరం కూడా మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఆ రకంగానే మనకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందా, ఏదైనా ఆటంకములు వస్తాయా అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు 12 రాసులలో ఉండేటువంటి విషయాల గురించి చెప్పబోతున్నాను. అయితే ఒక్క విషయం, ఈనాడు ఉండేటువంటి ఈ గ్రహగతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా ఇప్పుడు ఇవి కొంతమంది పంచాంగకర్తలు వ్రాసినటువంటి వాటిల్లో ఉండేటువంటి విషయాలను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతోంది. అయితే ఇవి కాకుండా మనకు సంబంధించి, అంటే మనము పుట్టినప్పుడు ఉండేటువంటి ఒక జాతక చక్రం ఉంటుంది, ఆ గ్రహగతులు ఉంటాయి. వాటిని వీటిని కలుపుకుని సాధారణంగా మనము ఏదైనా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫలితాలన్నీ కూడా ఈ ఫలితాలు అనేటువంటివి రెండిటిని, గోచారము గ్రహచారము, మన జాతకరీత్యా ఉండేటువంటి వాటి విషయాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత ఇక ఈ 12 రాసులు, మొట్టమొదటిది మేషరాశి. అంటే మేషం అంటే మేక అని అంటాం. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, ఈ మేషరాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయం కూడా 14. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే ఆదాయం 14 కదంటే అంత ఆదాయము వస్తుంది, వ్యయం కూడా దానికి సరిపోయినట్టే ఉంటుంది. అంటే రెండూ కూడా సరిసమానంగానే ఉంటాయి. పెద్దగా అప్పులు చేసేటువంటి అవకాశాలు అయితే ఉండవన్నమాట. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. అంటే 3 మనుషులు మనల్ని గౌరవిస్తారు, కానీ మనకి తిట్టేవాళ్ళు వెనకాతలో 6 ఉంటారు. అది మనం గమనించుకోవాలి. ఇక ఇందులో అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిసి మొత్తం 9 పాదములతో ఉంటుంది. వీరికి కందాయ ఫలములు ఏంటంటే అశ్వని వారికి 5, 0, 1. అయితే ఈ కందాయ ఫలాలు ఏమిటి, ఎలాగుంటాయి అంటే 3 చెప్పాను, 5, 0, 1 అని. ఇది ప్రతి 4 మాసములకు ఒక ఫలితం అన్నమాట. అంటే ఇందులో మొట్టమొదట 5 ఇచ్చాను. 5 అంటే ఏమిటి అంటే బేసి సంఖ్య. బేసి సంఖ్య ధనలాభాన్ని సూచిస్తుంది. అలాగే సరి సంఖ్య అయితే సమానమైనటువంటి లాభాన్ని సూచిస్తుంది. ఇక 0 వచ్చింది కదండి, మొదటి 0 అయితే అది అనారోగ్యాన్ని సూచిస్తుంది. రెండవ 0 మనోవ్యాకులతను సూచిస్తుంది. మూడవ 0 స్వల్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు అశ్వని నక్షత్రం వారికి తీసుకుంటే మొదటి 5 సంవత్సరంలో బేసి సంఖ్య కాబట్టి ధనలాభాన్ని సూచిస్తోంది. మధ్య 0 ఉంది కాబట్టి కొంచెం మనోవ్యాకులతను కూడా సూచిస్తోంది. చివరి 1 అనేటువంటిది అది బేసి సంఖ్య కాబట్టి ధనలాభం సూచిస్తోంది. దీని ప్రకారంగా
మిగిలినటువంటి నక్షత్రాలకు కందాయ ఫలాలను చెప్పేటప్పుడు కూడా ఆ విధంగానే చూసుకోవాలని ప్రేక్షకులకు చెప్పడం జరుగుతోంది. ఇక భరణీ నక్షత్రం వారికి 0, 1, 3 కందాయ ఫలాలు. కృత్తికా నక్షత్రం వారికి 3, 2, 0 అనేటువంటివి. ఈ రాశి వారికి ఏప్రిల్ 13వ తారీఖు నుండి గురుడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు, అంటే మీనరాశిలోకి వస్తున్నాడు. దీనివలన మంచి సౌఖ్యాలు కలుగుతాయి. అంటే గురుగ్రహం అనేటువంటిది సాధారణంగా మనకు ఎక్కువగా లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాల్లో గురుగ్రహము, శుక్రగ్రహము అనేటువంటి ఈ 2 గ్రహాలకి కూడా ఏదైనా హాని జరగడమే అంటే అస్తంగా అవుతూ ఉంటాం. దాని ప్రకారంగా వచ్చేటువంటి మూఢము అనేటువంటివి. కాబట్టి గురుగ్రహం అనేటువంటిది వ్యయస్థానంలో వచ్చినప్పటికీ కూడా సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శని ఏప్రిల్ 29 నుండి కూడా కుంభరాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏంటంటే అలాగే ఏప్రిల్ 12వ తారీఖు నుండి రాహుకేతువులు ఇద్దరు కూడా అంటే 1వ స్థానము 7వ స్థానంలో కూడా రావడం జరుగుతోంది. దీనివల్ల చురుకైన స్వభావం ఉంటుంది. నూతనమైన ఆలోచనలను చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలను చేయాలనేటువంటి తలంపు మీకు కలుగుతుంది. తర్వాత ఏప్రిల్ 13వ తారీఖు నాడు గురుడు మీనరాశిలో ప్రవేశించడం వలన మీలో నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేటువంటిది కలుగుతుంది. గురు శనిల యొక్క ప్రభావంతో మీ పనులు ఆలస్యం లేకుండా ముందుకు సాగుతాయి. తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. దూరంగా ఉన్న సంతానం గూర్చి మంచి వార్తలు వింటారు. భూ గృహ స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ధన వ్యయం ఉన్న అధిక శుభకార్యాలకే మీరు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. గతంలో కంటే మంచి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు ఎవరి ఆలోచనలను వినకండి. మీ అంతటి మీరే ఆలోచన చేసుకోండి. మీ ఆలోచనలు మీరు అమలు చేసుకోండి. దానివలన మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇతరులు ఇచ్చేటువంటి సూచనల మీద ఆధారపడవద్దని ఒక సూచన చేయడం జరుగుతోంది. అలాగే పుణ్యక్షేత్రాలు చేయాలనేటువంటి తలంపు కూడా మీలో కలుగుతుంది. ఇక ఉద్యోగుల విషయంలో ఉద్యోగులు బదిలీల విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంది. ఇతరులను నమ్మి మోసపోకండి. తర్వాత వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఇది కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. జూలై నెలలో శని మకరంలోకి వెళ్ళడం వలన గృహంలో కొంచెం భార్యాపుత్రుల మధ్య కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాహుగ్రహం వలన మొట్టమొదట కొన్ని చిక్కులు వచ్చినప్పటికీ కూడా క్రమేపీ మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు ఏంటంటే ఈ సంవత్సరం చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరు తరచూ దుర్గాదేవి యొక్క స్తోత్రములు చేయడం, నిత్యం అంటే నిత్యపారాయణ మనం అదే సహస్రపారాయణ చేస్తున్నాం, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాం. దాన్ని నిరంతరం చేసుకుంటూ ఉంటే మీకు మంచి జరుగుతుందని చెప్పదగినటువంటి సూచన. ఇది మేషరాశి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం కూడా 8. అంటే ఇందాక 14 అన్నాం కదండి, ఇక్కడ 8 అంటున్నాం. ఏమిటి అంటే వారికంటే వీరికి ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి కూడా వచ్చిన ఆదాయం అనేటువంటిది సంపూర్ణంగా సరిపోతుంది. తర్వాత రాజపూజ్యం 6, అవమానం కూడా 6. అంటే 6 పొగుడుతారు, 6 తిడుతూ ఉంటారు. జాగ్రత్త చూసుకోవాలి. ఇందులో కృత్తిక 3 పాదములు, 1, 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ కృత్తిక వారి కందాయ ఫలము 3, 0, 2. రోహిణి వారికి 6, 0, 2. మృగశిర వారికి 1, 1, 4. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా లాభాలు ఉన్నాయి. కానీ కార్యాలు చక్కబడే అవకాశాలు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. అంతలో సంబరపడిపోకూడదండి.
ఏదో ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు అన్నటువంటి విధంగానే పక్కపక్కనే చిన్న చిన్న చిక్కులు కూడా ఉంటూ ఉన్నాయి. అంచేత కొన్ని రకములైనటువంటి సూచనలు మీకు ఇందులో చెప్తున్నాం. ఆ సూచనల ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి లాభస్థానమైనటువంటి మీనరాశిలోకి వస్తున్నాడు. దానివలన మంచి సౌభాగ్యాన్ని కలుగజేస్తాడు. అలాగే మీతో సమానమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో అన్ని చోట్ల జయం ఉంది. మీ శత్రువుల నుండి కూడా మీకు జయం ఉంది. అంటే శత్రువుని నాశనం చేస్తారు. మీ ముందస్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మీ విజయానికి సూచికలు. కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి ప్రణాళికలు వేసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాగుండాలి అనేటువంటి దానికి ఈనాడే మీరు ప్రణాళిక వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడినటువంటి వారు మాత్రమే లాభాలు పొందుతారు. అంటే ధనాన్ని విచ్చలవిడిగా కావలసిన అక్కర లేకుండా ఖర్చు పెట్టుకునేటువంటి వారు కొన్ని రకములైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడండి. తర్వాత కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులతో అనుమాన ధోరణితో ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ముందుగా ఇవన్నీ మేము ఎందుకు సూచనలు చెప్తూ ఉంటామంటే మనకుండేటువంటి గ్రహగతుల వలన ఇట్లాంటివి కొన్ని చిక్కులు వస్తూ ఉంటాయి. అంచేత భార్యను అవమానించో పిల్లలను అవమానించో దానివలన కొన్ని చిక్కులు తెచ్చుకోవద్దు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యంగా ఉండాలి. కుటుంబంలో ఉండేటువంటి వారందరూ కూడా ఆనందంగా ఉండాలి. చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినప్పుడు వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేటువంటి సూచన. కాబట్టి కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులతో అనుమాన ధోరణితో ప్రవర్తించి చిక్కులలో పడవద్దు. అలాగే మాటల విషయంలో ధన విషయంలో కూడా మితాన్ని పాటించండి. మన దగ్గర ఇవాళ డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చు పెట్టేయడం చేయకండి. అతిగా మాట్లాడవద్దు. అంటే డబ్బునే కూడా కాదు, మాటల్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిందిగా సూచన. అలాగే ఏప్రిల్ 29 నుండి శని దశమ స్థానానికి వస్తున్నాడు. దానివలన ఇదొక మంచి మార్పే, కానీ దానివల్ల కొన్ని పాపకృత్యాలు చేయిస్తాడు. శని సహజంగా పాపి కాబట్టి మన ద్వారా కొన్ని పాపకృత్యాలు కూడా చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది పాపులు కలుస్తారు, వారితో పాటు మనం కూడా అక్కడికి వెళ్ళి ఏదో పాపకృత్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బాధపడవద్దు, పాపకృత్యాలు చేయవద్దు. ఒక పక్క సుఖం, ఇంకో పక్క దుఃఖం. ఇది మిశ్రమ ఫలితాలతో మీ జీవితమంతా సాగుతుంది. కొత్త కొత్త వ్యక్తులకు ఆకర్షితులు కావద్దు. భవిష్యత్తులో మీరు వేసుకునే ప్రణాళికలకు తప్పనిసరిగా విజయం కలుగుతుంది. మంచి మార్గంలో వెళ్ళండి, మంచి బాటలో వెళ్ళండి, మంచిని సంపాదించుకోండి. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి 12వ 6వ రాశుల్లోకి వస్తున్నారు. దానివలన ధర్మకార్యాల యందు మీకు ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి చూపుతారు. అలాగే గృహ నిర్మాణాలు, కొత్తగా గృహ నిర్మాణం చేద్దామనుకునేటువంటి వారికి కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, వ్యవహారాల్లో జయం కలుగుతుంది. పాత ఉద్యోగాలు వదిలి కొత్త వాటికి పరుగులు వద్దు. అది మాత్రం చాలా చెప్పదగినటువంటి సూచన. మనం కాలు వేసే ముందే ఆ ముందున బురద ఉందా లేదో చూసుకోవాలి. ఆ కాలు ఎత్తినప్పుడే ఎత్తి ఇక్కడ వేయకుండా ఉంటే ఒంటి కాళ్ళ మీద నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు, కొత్త వాటి కోసం పరుగులు తీయొద్దు. తర్వాత మోసాలు చేసేవారు ఉంటారు, వారు మీ వెనకాతలే ఉంటారు, మిమ్మల్ని వెన్నంటి ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. రోగాలకు కూడా ధన వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తే మంచి ర్యాంకులు వస్తాయి. కానీ దానికి కూడా అవరోధం కలిగించేటువంటి వారు మీ పక్కనే మీ మిత్రులు ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. రైతులకు వ్యాపారులకు కలిసి వచ్చేటువంటి కాలము. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఇక ఇందులో కృత్తికా నక్షత్రం వారు కెంపుని ధరించండి, రోహిణి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించండి, మృగశిర నక్షత్రం వారు పగడాన్ని ధరించండి. అలాగే
ఏప్రిల్ నెలలో రాహుకి కేతువుకి కూడా ఇది శాంతి చేయించడం మంచిది. కారణం ఏంటంటే ఈ సంవత్సరము ప్రారంభం అనేటువంటిదే కాలసర్ప యోగంతో ప్రారంభమవుతోంది. కాబట్టి వాటి యొక్క ప్రభావములు మన మీద పడకుండా ఉండాలి అంటే ఈ రాహుకేతువుల యొక్క జపాన్ని చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఇందులోకి వచ్చేటువంటి నక్షత్రములు మృగశిర 3, 4 పాదములు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు. మృగశిర వారిది 1, 1, 4 కందాయ ఫలం, ఆరుద్రకి 4, 2, 1, పునర్వసు నక్షత్రం వారికి 7, 0, 3. ఈ రాశి వారికి కూడా అంటే మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 13వ తేదీ నాటికి గురుని యొక్క దశ ఏంటంటే మీనరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇది అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి విషయం. రావడం వలన ధనహాని కలుగుతుంది, స్థానభ్రంశం కలుగుతుంది, ఉద్యోగంలో ఇతరుల వలన మీకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే మీరేం చేసుకోరు కానీ వాడెవడో వచ్చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తాడు. అప్పుడు ఏంటవుతుంది, మీ ప్లేస్ ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికో వెళ్ళాలంటే మళ్ళీ ప్లేస్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అదనమాట. అలాగా అయినా గత కొద్ది కాలంగా మీరు ఏవైతే పడుతున్నారో, బాధలు పడుతున్నారో, ఏ సమస్యలైతే పడుతున్నారో ఆ సమస్యల్ని అధిగమించేటువంటి కాలం ఇది. అంచేత వాటి ద్వారా కూడా మీకు కొంతవరకు మిశ్రమ ఫలితాలు అందే అవకాశం ఉంది. ఈ ఫలితాలను మీకు అనుకూలంగా తిప్పుకోవడంలో మీరు నేర్పు చూపించాలి. అది మీ గొప్పతనం. అంటే ఏ ఫలితాలైతే మనకు అనుకూలం లేవో వాటిని తిప్పుకోవడము అనేటువంటిది మీ చేతిలోనే ఉంది. ఆ విధంగా చేసుకోండి. సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. కుటుంబ విషయంలో గతంలో మీరు కొన్ని పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యండి. కుటుంబంలో మంచి వాతావరణాన్ని నెలకొనేలాగా చూడండి. కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని మీరు పెంచుకోండి. తర్వాత ఆ ప్రయత్నం చేస్తారు మీరు, అది మార్చి జరుగుతుంది. కాబట్టి ఆ మంచిని మీరు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభకార్యాలు పుణ్యకార్యాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొంటారు. ఇక కుటుంబంలోని వారి సహకారం, బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి బాగా ఉంటుంది. అయినా మీకు అధికారుల అండ ఉంటుంది, సహాయం ఉంటుంది. వారితో ఆ సమస్య నుండి మీరు గట్టెక్కుతారు. చాలా మంచి విషయం అది. అలాగే మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేసేవారికి చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే వెళ్ళవచ్చు. ఇక ఇంజనీరింగు, సైన్సు, టెక్నాలజీ రంగాలలోని విద్యార్థులకు మాత్రమే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రైతులకు శ్రమకు తగిన ఫలితం అందుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి కాలమే ఇది. అయితే గత 2 సంవత్సరాల నుండి మీరు చిక్కుల్లో పడ్డారు, చిక్కుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా వాటి నుండి మీకు విముక్తి కలిగేటువంటి సమయం ఇది. ఇక మీ యొక్క అదృష్ట సంఖ్య 5. మృగశిర నక్షత్రం వారు పగడాన్ని ధరించండి. ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికాన్ని ధరించండి. పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించండి. మధ్యలో శనికి శాంతి జరిపించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 5, అవమానం 2. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు. పునర్వసు వారికి కందాయ ఫలాలు 7, 0, 3, పుష్యమికి 2, 1, 0,
ఆశ్లేష వారికి 5-2-2. ఈ సంవత్సరం వీరికి శని 7-8 స్థానాల్లో సంచరిస్తుంటాడు. అంటే ఒక విచిత్రమైనటువంటి గతి. ముందుకు వెళ్తాడు, ముందుకు వెళ్ళి కుంభరాశిలోకి వెళ్తాడు, మకరం నుండి కుంభంలోకి వెళ్తాడు, అప్పుడు 7వ రాశి అవుతుంది. అక్కడి నుండి 8వ రాశి అవుతుంది. అక్కడి నుండి మళ్ళీ వెనక్కి మళ్ళీ మకర రాశిలోకి వస్తాడు ఆయన. ఆ విధంగా రావడం వలన 8-7 స్థానాల్లోకి రావడం జరుగుతుంది. దానివలన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు దాని మీద ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే, అంటే ఎందుకు పంచాంగ శ్రవణం చెయ్యాలి, ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయిస్తారు, దానివల్ల ఏమిటండి ప్రయోజనం అంటే, ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో భార్యాభర్తలు అనేటువంటి వారు లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కొంచెం ఇగోయిజానికి పోకుండా, ఒకరు కొట్టుకోకుండా, సరే ఈ సంవత్సరం ఫలితాలు మనకి ఇలాగున్నాయి కాబట్టి మళ్ళా కొంచెం ముందుకు వెళ్తే మనం తగ్గి ఉండడం వలన నష్టము లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఎవరైనా ఒకరు తగ్గండి. ఇద్దరిలో ఒకరు తగ్గినట్లయితే కాలమే కొన్ని గాయాలని మానుపుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. భార్యాభర్తలు కొట్టుకుని విడిపోయి ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోతే అక్కడ వారు ఇక్కడ వీరు మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటే మధ్యలో ఉండేటువంటి పిల్లలు అనేకమైన కష్టాలు పడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆర్థికపరంగా కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలలో వస్తువులు చౌర్యం జరుగుతాయి, అంటే దొంగతనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వస్తువులు పోకుండా కొంచెం జాగ్రత్త పడండి. తర్వాత జ్ఞాతులతో విరోధాలు వద్దు. జ్ఞాతులంటే మన భాగారులు అంటాం. మన భాగారులతో విరోధాలు వస్తే సాధారణమేది, కానీ విరోధాలు లేకుండా చూసుకోండి. కోర్టు వ్యవహారాలలో తొందరపాటు పనులు వద్దు. తరచూ పుణ్యక్షేత్రాలు చేస్తారు, దానికోసం ధనాన్ని ఖర్చు పెడతారు. రాహుకేతువుల సంచారం వీరికి చాలా యోగదాయకంగా ఉంటుంది. పూర్వం చేసినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో ఆ రుణబాధలు తొలగుతాయి. కానీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం చాలా ఉంది. తర్వాత ఏంటంటే వాతానికి సంబంధించినటువంటి రోగములు, నరముల బలహీనతకు సంబంధించినటువంటివి, అలాగే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటివి ఇవి ఆల్రెడీ మనలో ఉన్నాయి, లోపల ఉన్నాయి, ఇంతకుముందు మనకు వచ్చి ఉన్నాయి. అవి అంతర్గతంగా ఉండిపోయాయి. అవి ఒక్కసారి బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద శ్రద్ధ వహించవలసిందిగా చెప్పదగినటువంటి సూచన. అలాగే నూతన గృహాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోండి, మంచి జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి కాలము. రైతులు మీరు ఎంత శ్రమ పడితే మీకు అంత లాభాలు వస్తాయి. ఇక మీ యొక్క అదృష్ట సంఖ్య 2. పునర్వసు వారు పుష్యరాగాన్ని ధరించండి, పుష్యమి వారు నీలాన్ని ధరించండి, ఆశ్లేష వారు పచ్చను ధరించవలసిందిగా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఇందులో మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదము ఈ సింహరాశిలోకి వస్తాయి. మఖా నక్షత్రం వారిది 0-0-4 కందాయ ఫలము, పుబ్బా నక్షత్రం 3-1-1, ఉత్తరా నక్షత్రం 6-2-3. ఈ రాశి వారికి కూడా గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి కూడా అష్టమ స్థానం, అంటే మీనరాశి 8వ స్థానం అవుతోంది ఉండడం వలన సౌభాగ్యాన్ని కలుగచేసిన వీళ్ళకి చాలా ముందుగా చెప్పవలసినటువంటి ఒక సూచన ఏంటంటే, ఈ సంవత్సరంలో చోర భయము ఉంది, అగ్ని భయము కూడా ఉంది. కాబట్టి వాటి నుండి కొంచెం జాగ్రత్త వహించవలసినదిగా కోరుతున్నాము. చోర భయము అలాగే అగ్ని భయం ఉండి దాని నుండి కూడా జాగ్రత్తగా ఉండుట చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ సంవత్సరం అనుకూలము ప్రతికూలము 2 ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా
మీ యొక్క ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పనిని మీరే స్వయంగా చేసుకోవాలి. ఇంకోరెవరో చెయ్యాలి అంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరుల మీద ఆధారపడితే తప్పనిసరిగా ప్రతికూల ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత మీ పనులను మీరే చేసుకోండి. ఇక మెడ నరములకు సంబంధించినటువంటి నొప్పులు, అలాగే చెవులకు ఇంపులు కానటువంటి మాటలు వినడం కూడా జరుగుతుంది. ఇక ఖర్చులను మాత్రం చాలా మటుకు నియంత్రించుకోవాలి. లేకపోయినట్లయితే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. తర్వాత దైవారాధన, పితృదేవత ఆరాధన నిత్యం కూడా చేస్తూ ఉంటే వీటి వలన వచ్చేటువంటి దోషాల నుండి కూడా మీరు బయటపడడానికి చాలా అవకాశము, ఆస్కారము ఉంది. అలాగే ఇతరులను గౌరవించడం వలన కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు ఆంగ్లంలో. ఆ విధంగా మనం ఇతరులను గౌరవించినట్లయితే ఇతరులు కూడా మనల్ని గౌరవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసర ప్రసంగాలు చేయకండి. ఇక శని ఏప్రిల్ 29 నుండి సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిలో ఉండడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఎలాంటి కష్టమైన పనినైనా ఆత్మవిశ్వాసంతో, దృఢ నిశ్చయంతో సాధిస్తారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. సంతాన విషయంలో శుభయోగాల కోసం ఎదురు చూస్తారు. నిదానంగా అన్నీ కలిసి వస్తాయి. బాధపడవద్దు, భయపడవద్దు. అంతా మంచి జరగాలని, శుభకృతనామ సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుందాం. ఏమైనా కొన్ని ప్రదేశాలలో మౌనం వహించడం అనేటువంటిది కూడా మంచిది. ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశము ఉంది. కానీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు, ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. అయినా ఎక్కువగా దూకుడుగా వెళ్ళవద్దు. అంటే ఏదో ఎక్కువ ఫలితాలు వచ్చేస్తాయి కదా, ఈ మళ్ళీ వేసేస్తే ఏదవుతుంది కదా అని అనుకోవద్దు. విద్యార్థులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు మంచి ఫలితాలు అందుతాయి. సమయానికి మంచి సూచనలు కూడా అందుతాయి. ఇక మఖా నక్షత్రం వారికి వ్యవహార జయము, కార్యసిద్ధి. పుబ్బా నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యము, బంధుజన ఆదరణ లభిస్తుంది. ఉత్తరా నక్షత్రం వారికి వ్యాపార సిద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 1. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఇందులో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారి కందాయ ఫలాలు 6, 2, 3, హస్త 1, 0, 0, చిత్తా నక్షత్రం 4, 1, 2. ఈ రాశి వారికి ఏప్రిల్ 13వ తేదీ నుండి గురుడు మీనరాశిలోకి రావడం జరుగుతుంది. దానివలన సౌఖ్యాలు, పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అది చూసుకుంటూ ఉండాలి. మనకి మంచి వాళ్ళతో పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీ ద్వారా సమాజానికి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఎలాంటి కార్యమైనా సులువుగా చేయగలుగుతారు. దేవతారాధన చేస్తుంటే మీ యొక్క ముఖవర్చస్సు అంటే నిత్యము కూడా దేవతలను ఆరాధించడం వల్ల మనలో శక్తి పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది. కాబట్టి దేవతారాధన చేస్తూ ఉండండి. సంతాన విషయమై మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఏప్రిల్ 29 నుండి శని కుంభరాశిలోకి వెళ్తాడు. ఇది కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశమే. అనవసర విషయాల మీద దృష్టి పెంచి చిక్కులు మాత్రం కొని తెచ్చుకోవద్దు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి. ఒక్కొక్కసారి మీరు ఇతరులకు చేసే మంచి కూడా చెడుగా అయ్యేటువంటి అవకాశం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే స్థాన జలనం కోసం ఉద్యోగులు ప్రయత్నించాలి. లేకపోతే ఇతరులు మీ స్థానానికి రావడానికి పోటీ పడుతూ ఉంటారు.
అప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు. కొన్ని ప్రతికూల శక్తులు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి, దాన్ని గమనించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి మేష తులా రాశులలోకి రావడం వలన వ్యవహారాలలో చిక్కులు వస్తాయి. కానీ గత సంవత్సరం కంటే ఇది అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలం, కానీ ఇతరమైన వ్యాపకాలు కొంచెం తగ్గించుకుంటే జ్ఞాపకాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సొంత నిర్ణయాలతో పంటలు వేస్తే మంచి జరుగుతుంది. వ్యాపారస్తులకు ప్రతి చోట అవరోధాలు వస్తాయి, అయినా అన్నింటా జయం పొందగలుగుతారు. ఇక ఉత్తరా నక్షత్రం వారు అధికార వృద్ధి, గౌరవ మర్యాదలు పొందుతారు. హస్తా నక్షత్రం వారికి ఉన్నత విద్యా యోగం ఉంది, కార్యసిద్ధి ఉంది. చిత్తా నక్షత్రం వారు స్వతంత్రమైన జీవనం గడుపుతారు. వీరి అదృష్ట సంఖ్య 5. నిరంతరం దుర్గారాధన చెయ్యండి, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఇందులోకి వస్తాయి. చిత్తా నక్షత్రం వారి కందాయ ఫలాలు 4, 1, 2, స్వాతి నక్షత్రం 7, 2, 4, విశాఖ నక్షత్రం 2, 0, 1. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 13 నుండి 6వ స్థానమైనటువంటి మీనరాశిలోకి వెళ్తాడు. దానివలన ధనహాని జరుగుతుంది. అంటే 6వ స్థానం కాబట్టి ధనానికి హాని జరుగుతుంది. ధన నష్టాన్ని ఆపలేకపోయినా గత కొంతకాలంగా పడుతూ ఉండేటువంటి మానసికమైనటువంటి అశాంతి అనేటువంటి ధనాన్ని మాత్రము మీరు అంటే మానహాని, ధనహాని కాదు కానీ ధనహాని కంటే కూడా ఎక్కువగా ఈ అశాంతిని మీరు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పదగిన సూచన. అలాగే మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం కూడా కలుగుతుంది. శని ఏప్రిల్ 25 నుండి కుంభరాశిలోకి వెళ్తాడు. రాహుకేతువులు 12వ తేదీ నుండి 7వ స్థానం, 1వ స్థానంలోకి ఉంటారు. సంవత్సర ప్రారంభంలో ఆనందం ఉంటుంది, బంధుమిత్రులతో సంతోషం ఉంటుంది, సుఖము, కార్యదీక్ష ఉంటాయి. అయితే ఈ సంవత్సరం చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటంటే మీ చుట్టూ కూడా మిమ్మల్ని మోసగించేటువంటి వారు ఉంటారు, మోసపూరిత వాతావరణం ఉంటుంది. ఎవరిని నమ్మవద్దు. ఎవరు ఎప్పుడు నిరాకరిస్తారో, ఎప్పుడు సహకరిస్తారో మనకు తెలియనటువంటి సమయం ఇది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మన బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. జూన్ నుండి ఆర్థిక వెసులుబాటు దొరకడం కొంచెం కష్టమైనటువంటిదే. అలాగే ప్రమోషన్, స్థానచలనము మొదలైన అంశాలలో కూడా మోసగించేటువంటి వారు ఉన్నారు. మీకు ఎందుకండి, పలానా ఊరిలో మీకు ప్రమోషన్ ఇప్పించేస్తాను అని, లేదా మీకు బదిలీ చేయిస్తాను అనేటువంటి వారు ఉన్నారు. దానివల్ల కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్యపై శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే కష్టము. దుష్ట సంభాషణలు చేయుట, దుర్జన సాంగత్యం చేయడం, దానివలన పనులకు ఆటంకం కలగడం, ఆ ఆటంకం ద్వారా మళ్ళా చెడు వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందని, అన్ని ప్రాంతాల్లో మౌనం వహించవలసిందని, దుష్టులకు దూరంగా ఉండవలసిందని చెప్పదగినటువంటి ఒక మంచి సూచన. తర్వాత ధన విషయంలో లోటుండదు, కానీ గృహ వాతావరణం వలన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. చివరి 5 మాసాలు అంటే నవంబర్ నుండి మార్చి 23 వరకు గ్రహముల యొక్క వక్రస్థితి వలన అనారోగ్య భయాలున్నాయి. కాబట్టి నిత్యం ఈశ్వరార్చన చెయ్యండి, ఈశ్వర అభిషేకాలు చెయ్యండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ స్వామి సర్వేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడుగాక. కుజగ్రహం జపం చేయించండి. తర్వాత ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో అదే రకమైనటువంటి ధాన్యం అంటే కందులు, ఆ ఎర్రని వస్త్రంలో కందులు వేసి 1 కేజీ కందులు వేసి దాన్ని దానం చేయడం మంచిది.
అహంకారాన్ని విడిచిపెట్టండి, దురుస్తనాన్ని విడిచిపెట్టండి. వ్యాపారస్తుల్ని మోసగించేవారుంటారు, అత్యాశకు పోయి వారి మోసాలకు బలి కావద్దు. అలాగే రైతులు తొందరపాటుతో ఎవరి సలహాలు సూచనలు పాటించవద్దు. అనవసర రుణాలు చేసి అవస్థలు తెచ్చుకోవద్దు. ఇక చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించండి, స్వాతి నక్షత్రం వారు గోమేధికాన్ని ధరించండి, విశాఖ నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించండి. మీ యొక్క అదృష్ట సంఖ్య 6. ఈ 6 కలిసి వచ్చేటువంటి సమయం. దీన్ని అంటే ఆ 6 సంఖ్యను పట్టుకుంటే మీకంతా కూడా మేలే జరుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఇందులో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, విశాఖ 2, 0, 1, అనురాధ 5, 1, 3, జ్యేష్ఠ నక్షత్రం వారికి 0, 2, 0. ఈ రాశి వారికి ఏప్రిల్ 13 నుండి గురుడు పంచమ స్థానమైనటువంటి మీనరాశిలోకి వస్తున్నాడు. దానివలన సర్వసౌఖ్యాలు కలుగుతాయి. ఇది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. నూతన సంతానం కావాలనుకునే వారికి ఇది కలిసి వచ్చేటువంటి సమయం. బంధుమిత్రుల ద్వారా ఆదరణ పొందుతారు. కొత్త ఆశలను తీర్చుకునేటువంటి సమయం ఇది. ఇక ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతంలో మిమ్మల్ని కొన్ని సమస్యలు బాధించాయి. ఆ బాధించినటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. భవిష్యత్తులో చేయబోయే కార్యాలకు పునాదులు వేసుకోండి. శని ఏప్రిల్ 29 నుండి కుంభరాశిలోకి వెళ్తాడు. ప్రారంభించిన కార్యాలన్నీ నెరవేరుతాయి. నిరంతరం భగవన్నామ స్మరణం చేసుకోండి. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, మీ కులదేవతలను, ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసినటువంటి సూచన ఏంటంటే, మనము మన కులదేవతలు ఎవరైతే ఉన్నారో, అంటే పురాతన కాలం నుండి మనకు వచ్చేటువంటి కులదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల్ని మర్చిపోతున్నాం, వారి ఆరాధన మానేస్తున్నాం. దానివలన కొన్ని రకాలైనటువంటి చిక్కుల్ని తెచ్చుకుంటున్నాం. కాబట్టి వారిని ఆరాధిస్తూ ఉండండి, మంచిని పొందండి. ఇక ఈ శుభకృతనామ సంవత్సరం దగ్గర నుంచి కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి గ్రంథాలు పఠించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. వృత్తిరీత్యా మీకు గౌరవం పెరుగుతుంది. మీ ద్వారా ఇతరులు కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అది గొప్ప. అంటే మనం దాటుతూ ఉండాలి, ఇతరుల్ని కూడా దాటించాలి. అంచేత మనం లాభం పొందుతూ ఇతరులు కూడా లాభం చేకూర్చడమే మన జీవిత లక్ష్యం. కాబట్టి దాన్ని నెరవేర్చుకుంటూ ఉండండి. విద్యార్థులు శ్రమ చేసిన కొద్దీ అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగం చేసే చోట మీకు విజయం సాధిస్తారు. వ్యాపారులు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి కూడా మేలే జరుగుతుంది. రైతులకు అన్ని కోణాల్లో సహాయం అందుతుంది. వీరి అదృష్ట సంఖ్య 9. కాబట్టి మంచికి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, మంచి మీకు జరుగుతుంది. ఇప్పుడు ధను రాశి అంటే ధనుసు రాశి అంటారు, ధను రాశి అంటారు, ఏదైనా ధను రాశి అని అనాలి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఇందులో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ మూలా నక్షత్రం వారికి 3, 0, 2 కందాయ ఫలం, పూర్వాషాఢ వారికి 6, 1, 4 కందాయ ఫలం, ఉత్తరాషాఢ వారికి 1, 2, 1 కందాయ ఫలాలు. ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ నెల 13వ తేదీ నుండి గురుడు 4వ స్థానమైనటువంటి మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే శని ఏప్రిల్ 29 నుండి తృతీయ స్థానమైనటువంటి కుంభరాశిలోకి వస్తాడు. రాహుకేతువులు ఏప్రిల్ 12 నుండి 5వ స్థానము 11వ స్థానాల్లోకి వస్తున్నారు. అంటే మేష తులారాశుల్లోకి వస్తున్నారు. ఏలినాటి శని ప్రభావం కొంచెం ఉన్నా
బాధాకరం కాదు. అంటే చివరి దశలో ఉంది కాబట్టి ఏలినాటి శని పెద్ద బాధాకరమైనటువంటిది కాదు. మంచి చేసి వెళ్తాడు, అది గమనించండి. అయ్యో ఇన్నాళ్ళు ఏలినాటి శని భరించాం కదా అని భరించారు, ఇప్పుడు మంచి జరుగుతుంది. కొన్ని అకారణ వైరాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి, మీరు మాట్లాడకపోయినా మాట్లాడినట్టుగా. అలాగే చేసే పనులలో ఆటంకాలు వచ్చినా మీ పనులకి ఏ మాత్రము కూడా ఆటంకాలు ఉండవు, నిరాఘాటంగా సాగిపోతాయి. చూసుకోండి. 4వ స్థానానికి గురుని రాక వలన కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఇతరుల అవసరం లేకుండా మీ శక్తి మీద మీరే ఆధారపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీలో ఉండేటువంటి బుద్ధి కుశలత వలన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గడించగలరు. మనోబలంతో మనోవిజయంతో విజయాలు కూడా మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక తక్కువ శ్రమ ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం మీకు ఈ సంవత్సరం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, కొత్త వాహనాలు కొంటారు. ఆ కొనుగోలు చేద్దామనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మీకు ఫలిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదురుగుతారు, ఆ విధమైన ఆలోచన కూడా పెరుగుతుంది. ఉద్యోగం వలన కానీ నూతన గృహం కొనడం వలన కానీ మీకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. అంటే మీరు ఎక్కడో ఇల్లు కొంటారు, లేదా ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది, దానివల్ల కొంచెం స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఆ స్థానం కూడా మీకు అనుకూలంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. మెడ నరాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు సంవత్సరమంతా సమస్యలు తగ్గి మంచి నిర్ణయాలతో లాభాలు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు విద్యార్థులకు అంతటా జయం కలుగుతుంది. రైతులకు మంచి కాలము, శ్రమ కొద్దీ ఫలితం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి మంచి మార్గంలో వెళ్ళడానికి. అలాగే మూలా నక్షత్రం వారికి పడమర దిక్కులో, ఆ దిక్కులో నైరుతి భాగం వైపు చేసే వ్యాపారాలు ఫలిస్తాయి. ఇది గమనించుకోండి. దాని ప్రకారంగా మీ ఇంటికి పడమర దిక్కు చూసుకోండి, అందులో నైరుతి దిక్కు చూసుకోండి. అటువైపు వ్యాపారాలు చేస్తే మీకు చాలా ఫలిస్తాయి. ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ వారు సూర్య ఆరాధన చెయ్యండి. వీరి అదృష్ట సంఖ్య 3. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇందులోకి వస్తాయి. ఇందులో ఉత్తరాషాఢ వారు 1, 2, 1 కందాయ ఫలం, శ్రవణం 4, 0, 3, ధనిష్ట 7, 1, 0. ఈ రాశి వారికి ఏప్రిల్ 13వ తేదీన గురుడు మీనరాశిలోకి వెళ్తాడు. శని ఏప్రిల్ 29 నుండి కుంభరాశిలోకి వెళ్తాడు. కానీ జూలై 12 నుండి అక్టోబర్ 23 వరకు మరలా వెనక రాశిలోకి వెళ్తున్నాడు. రాహుకేతువులు ఏప్రిల్ 12 నుండి మేష తులారాశుల్లోకి వస్తారు. ఏలినాటి శని ప్రభావం ఉంది. అయినా మిగిలిన గ్రహాల సంచారం వలన కొంచెం ఉపశమనం కలుగుతుంది. గతంలో కంటే మంచి ఫలితాలు పొందుతారు. ధైర్యంతో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. మంచివారితో స్నేహం పెరుగుతుంది. దానివలన మంచి మిత్రులు కూడా మీకు పెరుగుతారు. అనుకున్న సమయంలో ధనం దొరకక కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో ఉన్న వృద్ధుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కానీ మితంగా మాట్లాడడం చెప్పదగినటువంటి సూచన. అనవసరమైన ప్రసంగాలు చెయ్యకండి. వాటి వలన లేనిపోయినటువంటి కష్టాలను తెచ్చుకోకండి. శని జన్మరాశిలోకి వచ్చిన కాలంలో బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. మానసిక ఆందోళన కలుగుతుంది. అదేవిధంగా స్థానచలనం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. సమస్యలకు మరణమే శరణం కాదు. ప్రతి సమస్య వెనకాతల దానికి పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యల్ని పరిష్కరించేటువంటి ధోరణిలో
ముందుకు వెళ్ళాలి. అంతేకాని అధైర్యం పడవద్దు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. స్థానచలనం, ప్రమోషన్ మొదలైన అంశాల్లో కొన్ని ఇబ్బందులకు గురవుతారు. నమ్మకూడని వ్యక్తులను నమ్మి చిక్కులను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి సూచన. మీ ప్రవర్తన వలన పాత సమస్యలు మళ్ళా చికాకులు తెస్తాయి. ఇక విద్యార్థుల ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారస్తులు దూకుడుగా ప్రవర్తించవద్దు. దానివల్ల ప్రమాదాలు తెచ్చుకోవద్దు. రైతులకు శ్రమ ఎక్కువ, కానీ జీవికకు మాత్రం మీకు ఇబ్బంది లేదు. ఇక నిరంతరం దుర్గా స్తోత్రాలు చేయండి. లలితా సహస్రనామ పారాయణ వలన మానసికమైన ప్రశాంతి లభిస్తుంది. మధ్య మధ్య రుద్రాభిషేకం కూడా చేయించడం మంచిది. వీరి అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఇందులో ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ధనిష్ట వారిది 7, 1, 0 కందాయ ఫలం, శతభిషం 2, 2, 2, పూర్వాభాద్ర 5, 0, 4. ఈ రాశి వారికి ఏప్రిల్ 13వ తేదీ నుండి గురుడు ద్వితీయంలోకి వస్తాడు. శని జన్మరాశిలో ఉంటాడు. జూన్ 5 నుండి జూలై 12 వరకు వక్రమై మళ్ళా జన్మరాశిలోకి వస్తాడు. రాహుకేతువులు ఏప్రిల్ 12 నుండి తృతీయ స్థానం, నవమ స్థానాల్లోకి వస్తారు. ఈ సంవత్సరం అంతా ఒక విచిత్రమైనటువంటి జీవనశైలి గడపవలసినటువంటి సమయం. గురువు వలన మనస్సుకి సౌఖ్యం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ధనం కలుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. కానీ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగిస్తారు, పుణ్యకార్యాలకు వెచ్చిస్తారు, ఆడంబరాల కోసం అధికంగా ధనం వెచ్చిస్తారు. తరచుగా మీకు ఇష్టం లేకపోయినా సరే ఇష్టం లేని కార్యాలను కూడా చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కలహాలుంటాయి. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అయినా ఏదో చెప్పలేనటువంటి ఆవేదన, మానసిక అశాంతి మీ మనస్సుని బాధ పెడుతూ ఉంటుంది. అవగాహన రాహిత్యం, వ్యవహారాల్లో ఎలాంటి చిక్కు సమస్యలనైనా చిటికలో మీరు పరిష్కరించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. రుణాలు సక్రమంగా అందుతాయి. దానితో పాత రుణాలు తీర్చుతారు. మొదటి 2 మాసాలు శని సంచారం వలన ఎలాంటి నష్టము ఉండదు. ఆ తర్వాత ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా పెద్ద సమస్యలు ఉండవు, కానీ చిన్న చిన్న సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు మంచి బుద్ధితో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతర శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడం, అధికారుల ఒత్తిళ్ళు ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ. కూలీల బాధలతో ఎదుర్కోవలసిన అవసరం వస్తుండేది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 8. ధనిష్ట వారు రుద్రాభిషేకం చేస్తే కష్టాల కడలి దాటుతారు. శతభిషం వారు శివతాండవ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. పూర్వభాద్ర వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి. ఇది కుంభరాశి వారికి చెప్పవలసినటువంటి సూచన. ఇక మీనరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వభాద్ర 5, 0, 4, ఉత్తరాభాద్ర 0, 1, 1, రేవతి 3, 2, 3. ఈ రాశి వారికి ఏప్రిల్ 13 నుండి గురుడు జన్మరాశిలోకి వస్తాడు. అది గురునకు స్వక్షేత్రం కావడం వలన అనేకమైనటువంటి శుభ పరిణామాలు వస్తాయి. మనుషులలో మంచి లక్షణాలను పెంపు చేసేటువంటి సమయం, పెంపు చేసుకునేటువంటి సమయం కూడా. నూతన గృహ నిర్మాణాల వంటి వాటికి అవకాశం ఏర్పడుతుంది. సంతాన విషయంలో కూడా తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా
మీరు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని పై అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ సమయంలోనే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. తలనరములు, మెడకండరములు, వీటిల్లో బాధలు కలుగుతూ ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు, దానికోసం ధనం వెచ్చిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పాతకాలం నుండి ఉండిపోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సకాలంలో రుణాలు అందుతాయి. అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం ఈ రాశి చాలా అనుకూలమైనటువంటి సమయం. శని ఏప్రిల్ 29 నుండి కుంభరాశిలోకి వచ్చి మరలా వక్రించి లాభస్థానం అంటే మకరంలోకి వెళ్తాడు. దానివలన ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, అజీర్ణము లాంటి సమస్యలు వేధిస్తాయి. అంతకు తప్ప పెద్దగా రోగాలు లేవు. మొత్తంపై ఈ రాశి వారికి అన్ని రకములుగా కూడా శుభ పరిణామాలే ఉన్నాయని చెప్పాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అనుకున్న తావులకు జరుగుతాయి. విద్యార్థులకు ఏప్రిల్ నుండి కాలం అనుకూలంగా సాగుతుంది. షేర్, ఫైనాన్స్, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. రైతులకు కావలసినటువంటి సౌకర్యాలు అందుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉత్తరాభాద్ర వారు పంచరాయి ఉంగరాన్ని ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 3. ఈ విధంగా ఈ శుభకృతు నామ సంవత్సర 12 రాశుల యొక్క ఫలితాలని కూడా మీకు చెప్పడం జరిగింది. కొన్ని సూచనలు చేయడం జరిగింది. సదా భగవద్ ఆరాధన అనేటువంటిది మనం చెయ్యడం ఒకటి. రెండవది సత్సంగం అంటే మంచి వారితో కలిసిమెలిసి ఉండడం అనేటువంటిది, మంచి వారితో స్నేహం చేయడం అనేటువంటిది. మంచి గ్రంథాలను చదవండి. నిరంతరము కూడా స్తోత్రాలు చేసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన స్తోత్రాలు, దానివలన మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఆ భగవంతుడు ఈ శుభకృతనామ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా చక్కని ఆయురారోగ్యములిచ్చి కాపాడుగాక అని కోరుకుంటూ ఈ రాసులు తెలియచేయడం జరిగింది. ఈ విధంగా విశ్వభారత్ ప్రింట్ అండ్ మీడియా వారి ధన్యవాదాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.